నమస్తే అండి, నేను ఉషా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆద్య ఆర్గానిక్ మాన్యూర్స్ అని ఈ వర్మి కంపోస్ట్ యూనిట్లో నేను లాస్ట్ వీక్ వర్మి కంపోస్ట్ తీసుకెళ్ళానండి. క్వాలిటీ బాగుందనిపించి నేను ఈ డీటెయిల్స్ అన్నీ మీకు ఇవ్వాలనుకున్నాను. నెక్స్ట్ వచ్చే సీజన్స్లో మీరందరూ మీ తోటని ఏర్పాటు చేసుకోవడానికి ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఇక్కడ మనతో పాటు ఉన్నారు హరి గారు. నమస్తే హరి గారు. నమస్తే అండి. మీ యూనిట్లో ఈ వర్మి కంపోస్ట్ నేను లాస్ట్ వీక్ వచ్చి తీసుకెళ్ళాను. రిజల్ట్ బాగుంది. అండ్ మా వ్యూవర్స్ అందరికీ కూడా దట్టు నా సబ్స్క్రైబర్స్ అందరికీ ఒక మంచి ప్రోడక్ట్ని ఇవ్వాలన్న ఉద్దేశంతో మీరు మొత్తం మాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే సో వాళ్ళకు కూడా మొత్తం అన్ని విషయాలు తెలుస్తాయి. ఆద్య ఆర్గానిక్ మెన్యూర్ ఇది వచ్చేసి మనకి పెద్దంబర్పేట నుంచి పసుమామిల్ వెళ్ళే రోడ్లో చౌడేశ్వర అమ్మ టెంపుల్ ఆపోజిట్లో ఉంటుంది. ఇందులో మనం పేడను తీసుకొచ్చేసి ఒక 10 days డ్రై అయిన తర్వాత బెడ్లుగా వేస్తాము. ఆ బెడ్లుగా వేసినటువంటి పేడని ఎర్త్ వామ్స్ సప్లై చేసేటప్పటికి అవి తిని మల విసర్జన చేస్తాయి. అది మనకి వర్మీ కంపోస్ట్గా తయారవుతుంది. ఈ ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి 70 days పడుతుందండి. ఎవరు కూడా చాకరీ చేసే పరిస్థితి లేక గేదెలు అనేవి తీసేసి ఉన్నారు. అందువల్ల మేము ఈ బిజినెస్ చేయాల్సి వస్తుంది. కెమికల్ ఎఫెక్ట్ ఒక 15 days మాత్రమే పనిచేస్తుంది మేడం. ఇది వచ్చేసి మనకి 3 months వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా వస్తుంది మేడం. అసలు మీ ప్రాసెస్ ఎలా జరుగుతుంది ఏంటి ఒకసారి చూపిస్తారా మాకు? ఓకే మేడం, తప్పకుండా వెళ్దాం. మిక్సింగ్ ఉంటుంది, ఆవు పేడ గేదె పేడ మిక్సింగ్ ఉంటుందండి. ఓకే, ఇలా పేడ వస్తుందండి. ఆ పేడని ఏంటంటే ఇంతకుముందు మనుషులతోటి దంత తీసుకొని తిరిగేపించేవాళ్ళం అండి. ఇప్పుడు ఎక్కువ అయ్యేటప్పటికి 1 or 2 times ట్రాక్టరే తిప్పుతున్నామండి. అది తిప్పడం కూడా ఏమవుతుంది అంటే పచ్చిపేడ అనుకోండి, అందులో గోబర్ గ్యాస్ అనేది ఉంటుంది. ఆ గ్యాస్ ఉండటం వల్ల ఏమవుతుంది అంటే డైరెక్ట్ బెడ్లో ఎర్రలకి వేసామనుకోండి, అవి తినకుండా ఆ హీట్కి చనిపోతాయి మేడం. చనిపోతాయి కాబట్టి మనం ఒక 10 days అయితే కంపల్సరీగా ఆరిపోయేటట్లుగా ప్రిపేర్ చేసుకోవాలండి. వన్స్ 10 days తర్వాత అది డ్రై అయిన తర్వాత తీసుకొచ్చేసి మనం ఇట్లా బెడ్లుగా వేస్తామండి. ఇది ఏమవుతుందంటే లోపల ఆల్రెడీ ఎర్రలు ఉన్నాయండి. ఆ ఎర్రలు ఏమవుతుందంటే మనకి ఎప్పుడైతే పేడ తీసుకొచ్చేస్తామో అది తినేస్తుందండి. ఇవి చూడండి ఎంత యాక్టివ్గా ఉన్నాయమ్మా. కంపల్సరీగా రోజు వాటర్ ఇచ్చుకోవాలి మేడం. ఎందుకంటే కూల్ క్లైమేట్ లో మాత్రమే అవి బతకగలుగుతాయి. కొంచెం హీట్ వచ్చినా కానీ చనిపోతాయి మేడం. సో మనం కంపల్సరీగా రోజు వాటర్ ఇవ్వాలి. అది ఇదిగోండి ఇలా పౌడర్ లాగా అయిపోతా ఉంటది అనమాట. తిరిగేస్తూ ఉంటాం అండి దంతతోని, మనుషులు పెట్టేసి తిరిగేపిస్తుంటాం అనమాట. అది వాటర్ ఇచ్చేటప్పుడు అట్లా టైట్ అయిపోతుందండి. ఇదిగోండి ఇలా ఇలా ఉంటది. మనం ఫస్ట్ చేసినప్పుడు తినేసి ఇదిగోండి ఇదంతా తినేస్తుంది, ఇలా అయిపోతుంది అనమాట. ఇదంతా ఎరువులాగా రెడీ అయిపోతుంది. కంప్లీట్ గా మనకి రెడీ అయిపోయిన మెటీరియల్ ఇట్లా అవుతుంది అనమాట. మనం స్క్రీన్ చేస్తామండి. స్క్రీన్ చేసిన తర్వాత మొత్తం పౌడర్ లాగా వస్తుంది అండి. ఆ పౌడర్ వచ్చిందాన్ని మనం ప్యాక్ చేసి ఇస్తామండి. ఫిల్టర్ చేసిన మెటీరియల్ వచ్చేసి ఈడ స్టాక్ పెడతామండి. ఇదంతా ఫిల్టర్ చేసింది, ఇదంతా ఫిల్టర్ చేసింది మేడం. ఇప్పుడు మరి మీరు ఫిల్టర్ చేస్తామంటున్నారు కదా, మరి దాంట్లో వానపాములు వెళ్ళిపోతాయా? వానపాముల ఎగ్స్ అనేది ఉంటాయండి. అవి ఏమవుతుందంటే కొన్ని రోజులకి భూమిలో వేస్తాం కదండి, ఆ భూమిలో వేసినప్పుడు ఎగ్స్ ఏంటంటే పిల్లలు అవుతాయి. అవి ఆ పిల్లలు పెరిగి మనకి భూమికి ఉపయోగపడతాయి అన్నమాట. ఎలా ఇస్తున్నారు? టన్ వచ్చేసి 6,000 మేడం. ఒక టన్ను 6,000. మనం మ్యానుఫ్యాక్చరింగ్ అయితే ఇక్కడికి వస్తే మాత్రం 1 kg అయినా ఇస్తాను మేడం. మీరు పంపించాలంటే మేము పంపించాలంటే టన్నుల్లో ఉంటుందండి. అది కూడా రైతు వారీగా ఎక్కువ మెయిన్ కాన్సన్ట్రేషన్ మొత్తం రైతు వారీ అండి. నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా రైతు వారీ బ్యాక్గ్రౌండ్ మేడం. సో నా ప్రాపర్ వచ్చేసి వినుకొండ అండి. ఇప్పుడు పల్నాడు డిస్టిక్ అయింది మేడం, వినుకొండ. ఈ రోజుకి కూడా మా ఫాదర్ వాళ్ళు పొలమే వేస్తున్నారు మేడం. 15 ఎకరాలు పొలం చేస్తున్నారు, అరటి తోట అవన్నీ పెట్టున్నారు. ఈవెన్ నేను నా ఫీలింగ్ ఏంటంటే మేడం, నా ఇన్నర్ ఫీలింగ్, ఈ రోజు రైతుకి సేవ చేస్తున్నా మేడం. ఆ రైతు సాటిస్ఫై అయ్యారంటే ఇంటి దగ్గర మా అమ్మ నాన్న సాటిస్ఫై అయినట్టు ఫీలింగ్ మేడం. ఇలా మన కళ్ళ ముందే అంతా ప్రిపేర్ చేసి మనకి ఎలా కావాలో అలా ఇవ్వడం అనేది చాలా స్పెషల్ అండి.
మీ అందరికీ కూడా తెలుసు, ఈ మధ్య ఈ వర్మి కంపోస్ట్లో కూడా మట్టిని కలిపేసి అమ్మేస్తున్నారు. బోల్డ్ అన్ని రకాల మోసాలు జరుగుతున్నాయి. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఏది మోసం ఏది నిజం అనేది తెలుసుకునే ప్రయత్నం మీరు కూడా చేస్తారని మీ అందరికీ ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. కంపోస్ట్, ఎర్త్వామ్స్, కోకోపీట్, నీమ్ పౌడర్, ఆ 4 మెటీరియల్స్ మన దగ్గర అవైలబిలిటీ ఉంటుంది మేడం. ఎలాంటి రేట్స్ కూడా చెప్పండి. వర్మీ కంపోస్ట్ వచ్చేసి కేజీ 6 రూపీస్ అండి. ఓకే. కోకోపీట్ వచ్చేసి కేజీ 5 రూపీస్ అండి. ఓకే. ఎర్త్వామ్స్ వచ్చేసి 50 రూపీస్ కేజీ అండి. ఓకే. నీమ్ పౌడర్ వచ్చేసి 25 రూపీస్ పర్ కేజీ మేడం. ఓకే. కొంతమంది తెలియక ఏమైపోతుందంటే, ఇదిగోండి కోకోపీట్లోనే ఇట్లా ఉంటుంది మేడం. స్టార్టింగ్ ఇట్లా ఉన్నదాన్ని పీచు ఉంటుంది. ఇంకోటి ఏంటంటే అండి రెడ్గా ఉంటుంది. కొబ్బరి బొండా తీసుకెళ్ళి మిషన్లో వేస్తారండి. మిషనరీలో వేసినప్పుడు అది సపరేట్ అవుతుందండి. ఆ సపరేట్ అయిన మెటీరియల్ని స్పాట్లో అమ్మేస్తుంటారండి. కొంతమంది తెలియక ఏమవుతుందంటే తీసుకెళ్ళి అదే డైరెక్ట్ యూజ్ చేస్తుంటారండి. యూజ్ చేసినప్పుడు మొక్కలు చనిపోయే ఛాన్సెస్ ఉంటాయండి హీట్ వల్ల. సో డైరెక్ట్ యూజ్ చేయకూడదండి. డీకంపోజ్ అయిన మెటీరియల్నే వాడాలండి. ఇది డీకంపోజ్ అయిన మెటీరియల్ మేడం. మనకి ఈ మెటీరియల్ తీసుకొని వెళ్ళి మొక్కలో డైరెక్ట్ పెట్టేసేయచ్చు అండి. ఇంకా చూపించండి. అది ఇది రెండు చూపిద్దాము. ఇది ఇంకా ప్రాసెస్ కానిది. అది ప్రాసెస్ కాదు మేడం, ఇది ప్రాసెస్ అయినదండి. డిఫరెన్స్ చూడండి మీకు. మేము రైతు పర్పస్లో చేస్తున్నామండి. నెంబర్ 1 క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాం. క్వాలిటీ విషయంలో మాత్రం కాంప్రమైజ్ అవ్వండి. రైతులందరూ విజిట్ చేసిన తర్వాత మీరు చూసి తీసుకెళ్ళవలసిందిగా కోరుచున్నాం. మేము వచ్చేసి టన్ను 6000 అమ్ముతున్నాం అండి. టెర్రస్ గార్డెనింగ్ పర్పస్ వాళ్ళకి కూడా కేజీ లెక్క కావాలన్నా ఇస్తున్నాము. మీరు ఇక్కడ సైట్కి వచ్చి మీరు కేజీ కావాలన్నా తీసుకెళ్ళచ్చు. ఎంతైనా కానీ మేము సైట్లో అయితే ఇవ్వగలుగుతాము. ఇక్కడ ఇంకొక చిన్న విషయం కూడా చెప్పాలండి. మన కళ్ళ ముందే మనం తీసుకెళ్లేటువంటి బ్యాగ్స్ని వాళ్ళు ఎరువుతో ఫిల్ చేసి మనకిస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్ అండి. అందరూ చేసే మోసం ఇక్కడే అన్నమాట. వర్మి కంపోస్ట్ బ్యాగ్స్ మనకి తెలియకుండానే దాంట్లో మట్టిని నింపేసి దాంట్లో ఎంతో కొంత ఎరువుని మిక్స్ చేసి మనకి ఇచ్చేస్తూ ఉంటారు. అలా లేకుండా ఇక్కడ మన కళ్ళ ముందే బ్యాగ్స్ని ఫిల్ చేసి మనకి ఇస్తారన్నమాట. సో ఇది చాలా స్పెషల్ థింగ్ కదండి. కాబట్టి మీరందరూ కూడా ఎవ్వరూ మిస్ కావద్దు. చక్కగా వెళ్ళి మంచిగా ఉన్నటువంటి ఎరువుని, అంటే 100% ఎరువుని తెచ్చుకునే ప్రయత్నం అయితే చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మంచి కంపోస్ట్ని నేను తెచ్చుకోగలిగాను. ఇలా మంచి క్వాలిటీ వర్మి కంపోస్ట్ దొరికితే ఇంకా బోల్డ్ అంతా హార్వెస్ట్ చేసుకోవచ్చు కదండి మనం. సో మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది కదా, మరి వెంటనే మీ తోటి గార్డెనర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూస్తూ ఉండండి.